షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, అత్త కోడలు అనగానే అందరికి కూడా ఒక విజువల్ అండ్ అలాగే ఆ ట్యాగ్ లైన్ చూసి గొడవలు అన్నది గుర్తొస్తూ ఉంటుంది. సో మరి అత్త కోడలు మధ్య జరిగే గొడవలు ఏవైతే ఉన్నాయో సార్, చిన్నవే కావచ్చు పెద్దవే కావచ్చు, జరిగినప్పుడు ఇటు కోడలు ఏ విధంగా ఉండాలి, అత్త ఏ విధంగా ఉండాలి, వాళ్ళిద్దరూ ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా తెచ్చుకోవచ్చు అంటారు? అత్త కోడల మధ్యలో గొడవ ఎప్పుడు జరగకూడదు, అందులో సఫర్ అయ్యేవాడు హస్బెండ్. చాలా ప్రాబ్లం Yes. అవుతుంది. అటు అమ్మకి చెప్పలేడు, ఇటు వైఫ్కి చెప్పుకోలేడు, ఇద్దరి మధ్యలో నలిగిపోతుంటాడు. అయితే అత్త కోడళ్ళు అనగానే నిజంగా ఒక సూర్యకాంతం లాగా అట్లాగా చూపిస్తారు, కానీ నేను ఎంతోమందిని అత్త కోడల్ని సొంత కూతుర్లాగా చూసుకునేవాడిని చూసాను. వాళ్ళ దగ్గర చూసి నేను నోట్స్ రాసుకున్నాను, ఎలా ఉంటే ఇంత హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, ఆ పాయింట్స్ మాకు కూడా చెప్పండి. చాలా యూస్ఫుల్ అవుతుంది నిజంగా కూడా. ఒకవేళ అత్త కోడలు ఫస్ట్ నేను గొడవలు చూసిన ఇళ్లలో అత్త ఒక డామినేటింగ్గా చెప్పిన మాట వినాలి అనే ఒక మూర్ఖపు ధోరణిలో ఉంటారు. నేను చూశాను అట్లా కూర్చుని, అలా ఎందుకు పెట్టావు, ఇదేం చేసావు, ఇందులోనే ఉంటారు. అరే నువ్వు హూ ఆర్ యూ, ఎందుకు డిక్టేట్ చేస్తున్నావు అట్లాగా, ఆ గిన్నెలు అట్లా ఎందుకు పెట్టావు, మా ఆచారం ఇది కాదు. అరే ఏం నాన్ సెన్స్, నీ లైఫ్ అయింది లైఫ్, వాడు బతుకుతారు ఎట్లాగో అట్లా. మధ్యలో నువ్వు దూరి మా అలా కాదు, మాది ఇలా కాదు, మా అబ్బాయికి అదంటే ఇష్టం, ఆ కూర అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఎన్ని కరెక్షన్స్ చెప్తారంటే. మైక్రో కరెక్షన్స్ చేసే అత్త ఈజ్ ఆల్వేస్ డేంజరస్. చిన్నవి ఇలా పట్టుకోవాలి, ఇది వేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇన్ని కరెక్షన్స్, మైక్రో కరెక్షన్స్ చెప్పే అత్త ఇప్పుడే ఈరోజే మారిపోవాలి. ప్రతి దానికి చిన్న మైక్రో మేనేజ్మెంట్ లాగా చిన్న కరెక్షన్లు చెప్పకండి. ఇది చాలా ముఖ్యం. అత్త కోడలు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఈ చిన్న కరెక్షన్లు ఆపేయాలి. ఆమె బతుకుతుంది, నీ బతుకు నువ్వు బ్రతుకు. మధ్యలో వచ్చిన ఒక అత్త కోడలు రిలేషన్షిప్ వల్ల నీకు దేవుడు సూపర్ పవర్స్ ఏమి ఇవ్వలేదు కరెక్ట్ చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తాను, ఎప్పుడైనా అత్త కోడలు వస్తే నో మైక్రో మేనేజ్మెంట్, చిన్నవి చెప్పద్దు. వాళ్ళ బ్రతుకు రెండు వాళ్ళిద్దరి మధ్యలో దూరి కూర్చుంటుంది. అత్త కోడల మధ్యలో గొడవలు వస్తున్నాయంటే ముఖ్యంగా హస్బెండ్ని అత్త లాగేసుకోవడం వల్ల ఆర్ భార్య లాగేసుకోవడం వల్ల. ఇది మానేస్తున్న రోజున అత్త కోడలు బాగుంటారు. దట్ హస్బెండ్ ఆర్ నా సన్ ఈజ్ ఈక్వల్ టు బోత్. నేను ఎక్కువ, నీకు నీ భార్య ఎక్కువ అనే స్టేజ్ అమ్మ ఎప్పుడు ఆడకూడదు. నేను ఎక్కువ, నీ అమ్మ ఎక్కువ తెలుసుకునే విషయం భార్య ఎప్పుడు ఆడకూడదు. బట్ ఇదే క్వశ్చన్ కామన్గా రేస్ చేస్తూ ఉంటారు. దట్స్ ద ప్రాబ్లం. ఎందుకంటే భర్త బయాస్డ్ అయిపోతాడు. మా అమ్మ ఎప్పుడు మా అమ్మలా చేయదండి అని. బాస్, మా అమ్మ చేయదు అంటే మీ అమ్మ దగ్గర చెప్పమాట, మీ భార్య అలా చేయదని భార్య దగ్గర. ఎందుకంటే ఇద్దరూ నిన్ను నమ్ముకుని వచ్చినోళ్ళే, నిన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళే. సో అందుకని ఆ మేనేజ్ చేయడమే నీ ఆర్ట్. సో అత్తా కోడలు బాగుండాలి అంటే హస్బెండ్ ఆ తెలివి ఉండాలి, ఆ విచక్షణ. ఈ గొడవ తీసుకెళ్ళి అక్కడ మా అమ్మతో అట్లా అన్నావా అని నువ్వు వెళ్ళి పంచాయతీ పెట్టకు. అవునా, నేను చెప్తా దాని సంగతి అని లోపలికి వెళ్ళాక మర్చిపో ఆ మాట, వదిలిపెట్టేసి. కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మంట అక్కడి నుంచి తీసుకెళ్ళి మంట ఇక్కడ, భగ్గుమని మండుతూ ఉంటుంది. నిజం చాలామంది చేస్తారు ఇవన్నీ, చాలామంది చేస్తారు. ఇక్కడ ఏదో చెప్తాడు రాగానే, ఇంటికి టయర్డే రాగానే, మీ అమ్మ ఎంత మాటను చూస్తావు నన్ను అనగానే వీడు ఇంకా హీరో అయిపోయి వెళ్ళి తేలుస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఎందుకు అట్లా అన్నావు అని చెప్పుకోవడం. అని అవును అట్లా అందా మా అమ్మ, నేను చెప్తాను ఇంకా అయిపోయింది మా అమ్మ అని పక్కెళ్ళి హాయిగా తిని పడుకో. ఎందుకు దాన్ని పెంచుతావు? నువ్వు సాల్వ్ చేయలేవు. అమ్మని రాంగ్ అని చెప్పలేవు, ఇటు కోడలు రాంగ్ అని చెప్పలేవు. మధ్యలో పడి ఎందుకు పెంచుతావు? జస్ట్ వినాలి. మరీ అబ్నార్మల్గా ఏదో గొడవలు అవుతున్నాయి, కొడుతున్నారు, వెళ్ళి ఓకే అలా చేయకు అని చెప్పచ్చు. చిన్నవి ఈరోజు అట్లా చేసా, ఈరోజు కూర కోసం ఇట్లా అంది, మా పప్పు కోసం ఇట్లా, ఆ గొడవలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టకు. ఎక్కడ మేజర్గా ఇష్యూస్ వస్తాయి సార్? మేజర్గా వచ్చేది డబ్బు దగ్గర. కోడలు బాగా డబ్బు సంపాదించే కోడలు, వాళ్ళని కొంచెం మా అత్త అని చూసుకునే కోడలు ఉంటే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. డబ్బులు తక్కువ ఉన్న చోట, డబ్బులు ఇవ్వని చోట, దాంతోపాటు కొంచెం ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఏదైనా ఇంపార్టెన్స్ ఇస్తుంది వాళ్ళ పేరెంట్స్కి అని తెలిస్తే బగ్గున గొడవ పడతారు. నేను కళ్ళారా చూసి బాధపడతాను. ఏముందమ్మా, వాళ్ళ అమ్మా నాన్నకి కూతురు ఇష్టం ఉండదా, దాంట్లో ఏంటి బాధపడేది అనే సింపుల్ పాయింట్ అర్థం కాదు.
మా వాడికి అవన్నీ ఇష్టం, మా వాడిని పట్టించుకోవట్లేదు, ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అరే వెళ్ళని ఏమవుతుంది, వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని ఒక ఆవిడ గొడవపడి. సో వాట్ విల్ హ్యాపెన్, ఇంటికేగా వెళ్ళేది. ఇది ఒక సైడ్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకో సైడ్, ఈ అమ్మాయి కావాలని చూసి ఊరికే ఏదో వీళ్ళ ఇంట్లో ఏదో ఇంపార్టెంట్ ఈవెంట్ వెళ్ళిపోతున్నట్టు. మా ఇంటికి వెళ్ళొద్దా అండి, మేము వెళ్తాం మా ఇంట్లో కూడా అదే ఫంక్షన్ ఉంది. కావాలని గొడవ పెట్టుకుంటారు. వీళ్ళంతా గిల్లి కజ్జాలు, నేను డామినేట్ అంటే నేను డామినేట్. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే అత్తాకోడల మధ్యలో ఇద్దరు తగ్గరు. మళ్ళీ ఇద్దరు నేనేం తక్కువ అప్పటికి నోరు మూసుకుని ఉన్నానండి నేను అంటుంది అమ్మాయి. అని గొడవ పడతారు. నేను ఎంతసేపు, నేను మనిషినేగా, నేను ఉప్పు కారం తింటున్నాగా, ఉప్పు కారం అన్నా తినడం మానేజ్, కానీ ఇక్కడి నుంచి మ్యాటర్ అక్కడి నుంచి మ్యాటర్ ఇక్కడ ఎక్కించుకోవద్దు. ఇది గోల్డెన్ రూల్గా రాసి పెట్టుకోవాలి గోడ మీద. మీకు ఏదైనా చెప్పాలని ఉంటే డైరెక్ట్గా ఆ వ్యక్తితో చెప్పండి, మధ్యలో నా చెవులు కొరికి పాడు చేయొద్దు. నిజంగా కూడా ఆ విషయాలు ఇక్కడికి, ఈ విషయాలు అక్కడికి. ఆమె ఏమని తెలుసా, మీ అత్త ఆ రోజు ఏమని, ఆ చీర కొంటే మీ అత్త సేమ్ చీర నా దగ్గర కూడా ఉంది అంటుందా, అంత పొగరెందుకు అని గొడవ పడతారు. అసలు జీవితంలో అంత సెన్స్లెస్ టాపిక్లు మాట్లాడుకునే టైం ఉన్నందుకు మహాద్భుతం. దానికి తోడు దాన్ని గొడవ పెట్టుకుని ఇలా అంది అని చెప్పి ఇంట్లో వెళ్ళి గొడవలు పెట్టుకోవడం. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న లేటెస్ట్ న్యూ ఫైట్స్ ఏంటంటే, కోడలు మా కొడుకుని ఫుల్ గ్రిప్లో పెట్టేసుకుంది, వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. అరే కొడుకు బయటికి వెళ్తారు కదా, గ్రిప్లో పెట్టుకోవడం ఏముంటుంది, వాడు మా దగ్గర అసలు వచ్చి కూర్చొని మాట్లాడట్లేదు. సో హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్ కదా, నువ్వు హ్యాపీగా నీ లైఫ్ నువ్వు బ్రతకాలి. అట్ ద సేమ్ టైం ఈయన రాగానే అండి ఫస్ట్ నన్ను చూడకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ నా గురించి మొత్తం ఎక్కించి చెప్పేస్తుంది. ఆయన అసలు నాతో మాట్లాడకుండా వచ్చి పడుకుంటాడు. అసలు ఇలాంటి వాళ్ళని నేను చూసి చెప్పి నిజంగా గొంతు నాది మంచి సాఫ్ట్ గొంతు ఉండేది, అది బొంగురుపోయింది నిజంగా. సింపుల్ విషయం దాన్ని ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకుంటారు అని. ఇది ఎందుకు జరుగుతుంది అని నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ ఈగో ఇష్యూస్. రెండోది ఆగ్నేయము, ఇంట్లో సౌత్ ఈస్ట్ కార్నర్. ఓకే, సౌత్ ఈస్ట్ కార్నర్ దగ్గర నిప్పు లేని చోట ఇంట్లో బగ్గున మండుతుంది. ఈ మాట అందరూ కూడా, అఫ్కోర్స్ ఇంకా అందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ కొన్ని మేజర్ ఫ్యాక్టర్లో ఇంట్లో నిప్పు రగల్చడానికి సౌత్ ఈస్ట్ కార్నర్, ఆగ్నేయము దగ్గర అగ్ని లేకపోవడం, ఇంట్లో బగ్గు మనడం ఒకటి. రెండు, నేను చాలా అంటే సో మెనీ హౌసెస్ చూసి, సో మెనీ చార్ట్స్ చూసి, దీంతోపాటు కుజుడు చాలా స్ట్రాంగ్ ఉండి ఒక చోట, వీక్ ఉండి ఒక చోట. అమ్మాయికి వీక్ ఉండి అట్లా, కానీ వాళ్ళు మొండిగా ఉంటారు, వీళ్ళని పీక్కు తింటారు ఎవరిదైనా కానీ. సో వెరీ ఇంపార్టెంట్. అలాంటి జాతక ప్రభావము కానీ, లేకపోతే అలాంటి ఇంటి ప్రభావము కానీ, ఇవన్నీ కాక దృష్టి కానీ, నరదృష్టి పడి చిన్న విషయాలకి ఫీల్ అయిపోయి, అండ్ ఎవరైనా పోనీ దీన్ని ఇవన్నీ మేము చేసుకోలేము, సాల్వ్ చేసుకోవాలంటే ఏ మాట అక్కడితో వదిలిపెట్టాయి. ఇది బ్రహ్మాండమైన రూల్, బ్రహ్మాస్త్రం కంటే బాగా పనిచేస్తుంది. అత్తా కోడలు బాగుండాలంటే, ఆమె నా కూతురు లాంటిది, ఏది చేసినా నా కడుపులో పెట్టి చూసుకుంటా. ఆమె నా అమ్మ లాంటిది, ఆమెకి ఏం పెట్టినా నేనే హ్యాపీగా చూసుకుంటా. ఆమె ఏమైనా మాట అందనుకో, దట్స్ ఓకే, నా అమ్మే కదా అని నేను, దట్స్ ఓకే, నా కూతురు లాంటిదే కదా అని. ఇద్దరు కనుక కొంచెం ఆ ప్రేమ డెవలప్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే ఎవరి ఇగోనైనా టచ్ అవుతుందో అప్పుడు వాళ్ళు సేఫ్ మోడ్లోకి వెళ్ళడానికి యానిమల్ ఇన్స్టింక్ట్ బయటకు వస్తుంది. సో ఎప్పుడు అత్తని కించపరిచేలాగా తక్కువ చేసేలాగా హస్బెండ్ ముందు మాట్లాడకూడదు. ఎప్పుడు భార్యని కించపరిచేలాగా తక్కువ చేసేలాగా కొడుకు ముందు మాట్లాడకూడదు. వెరీ యూస్ఫుల్ టూల్స్ ఇవి. వీటి వల్ల నిజంగా బాగుంటుంది. అండ్ మనము మన లైఫ్ మొత్తంలో ఒక బంధనంలోకి వెళ్ళామంటే ఇట్ ఈస్ ఆల్ కార్మిక్. కొంతమంది అట్లాంటి వాళ్ళు వస్తారు, ఫేస్ ఇట్. ఒప్పులేదు, అర్థం కావాలి. లేకపోతే కొంత బాధేస్తుంది చూసినప్పుడు. కొన్నిసార్లు అయ్యో ఏంటి ఇంత సింపుల్ దానికి గొడవలు పడతారు అనిపిస్తుంది. అండ్ నేను చూసాను లిటరల్లీ పూల దండల కోసం, చీరల కోసం, తర్వాత నెయిల్ పాలిష్ నేను చెప్పినట్టు వేసుకోలేదని కోసం, గోరింటాకు నేను అనుకున్నట్టుగా డిజైన్ పెట్టుకోలేదని, ఇట్లాంటి వాటికి కూడా బాధపడ్డ వాళ్ళు. అండ్ కమ్మలేవో కొనుక్కున్న ఆ కలర్ నచ్చలే, లేకపోతే ఆ రోజు ముందు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్నని చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. అట్లాంటిది పోనీలే ఏముంది, ఆమెది ఒక బతుకుంది, ఆమెకు ఒక లైఫ్ ఉంటుందిగా,
అనే సింపుల్ విషయం మర్చిపోతారు. ఐ డోంట్ నో హౌ ఇలాంటి వాళ్ళని ఎలా చెప్పి మార్చాలో, ఎన్ని కౌన్సిలింగ్లు చేసి మార్చాలో హోప్ఫుల్ అర్థం కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.